ఫెడరేషన్ అక్కర్లేదని వాళ్ళే చెప్తున్నారు బహిరంగంగా మీడియా ముందు. కానీ మాకు ఫెడరేషన్ మాకు ఏం చేసింది, మాకు ఛాంబర్తో చాలనుకుంటున్నారు. మరి ఛాంబర్ వారు మరి వారికి ఏం అభిమించారో మాకు తెలియదు. మరి ఛాంబర్ వారు మాతో అయితే ఫెడరేషన్ లేకుండా మీరు మా దగ్గరికి ఎటువంటి చర్చలకు రావద్దని చెప్పి మేము చెప్పామని వారు కూడా మాకు చెప్పడం జరిగింది. కాబట్టి వారి నిర్ణయాన్ని వారికి పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నాం. మేము వారి స్వేచ్ఛను మేము భంగం కలిగించట్లేదు. మళ్ళీ దాంట్లో ఎటువంటి ఏమీ లేదు. వారు యూనియన్ని బలోపేతం చేస్తూ ఉంటున్నారు కాబట్టి వాళ్ళు ఏ విధంగా చేసుకుంటారో వాళ్ళు వ్యక్తిగతంగా చేసుకోవాలి తప్ప ఫెడరేషన్ అయితే మాత్రం ఎటువంటి సహకారం అందించవద్దని చెప్పేసి అందరు సభ్యుల యొక్క తీర్మానం. దానికి అనుగుణంగా జానీ మాస్టర్ కూడా ఇప్పుడు జానీ మాస్టర్ని చూసుకొని అక్కడ ఉన్న అధ్యక్షురాలు కూడా వ్యవహరిస్తున్నందున జానీ మాస్టర్ గారు కూడా ఫెడరేషన్కి వ్యతిరేకంగా ఉండాలని చెప్పి మళ్ళీ భావించడం జరిగింది. వారి సస్పెన్షన్ కూడా మేము ఎత్తేస్తున్నాం. యథావిధిగా వారి సస్పెన్షన్ కొనసాగిస్తున్నాం. ఎత్తేయటం కాదు, సస్పెన్షన్ని కొనసాగిస్తున్నాం. జానీ మాస్టర్ కూడా ఫెడరేషన్ సహాయ నిరాకరణ చేస్తుంది ఈ రోజు నుంచి. అలాగే మాకు ఫెడరేషన్కి విపత్తు టైంలో ఒక 3.5 లక్ష వైస్ ప్రెసిడెంట్గా అయినప్పుడు ఫెడరేషన్ యూనియన్లో గెలిచి ఫెడరేషన్లోకి వచ్చిన రోజు ఒక 3.5 లక్ష ఇవ్వడం జరిగింది. అది పదే ఏదో మేము యూనియన్కి ఏదో ఇచ్చాము అని పదే ఎక్కడంటే అక్కడ మాట్లాడటం, మేము ఫెడరేషన్కి మేము లేకపోతే ఫెడరేషన్ లేదు అన్నట్టుగా మాట్లాడటం చాలా మాకు ఫెడరేషన్ సభ్యులందరినీ కూడా ఆవేదనకు గురి చేయటం. వారందరూ ఏకాభిప్రాయంతో వారు మనకి డొనేషన్ ఇచ్చారంటే ఇప్పుడు ఇచ్చారా అని చెప్పేసి ఆ తెలియని సభ్యులు అడిగి అర్జెంటుగా వాళ్ళు ఇచ్చిన ఆ ఫెడరేషన్ డొనేషన్ ఇచ్చిన ఆ డబ్బులు కూడా ఫెడరేషన్ ఇచ్చి వెంటనే వారికి చెక్ రూపంలో పంపించమని చెప్పడం జరిగింది. వారికి ఏదైతే పంపించారో మాకు ఆ అమౌంట్ కూడా మేము తిరిగి జానీ మాస్టర్ గారికి మేము పంపించడం జరుగుతుంది. ఇప్పుడు గతంలో మీరు తీసుకున్న నిర్ణయం వాళ్ళకి సహాయ నిరాకరణ, ఇప్పుడు కూడా అదే ఎందుకంటే మళ్ళీ మధ్యలో కొంచెం పెద్దలు వచ్చి మళ్ళీ అంగీకరించి పెద్దల సమక్షంలో కొన్ని మేము నిర్ణయాలు తీసుకొని దాన్ని ముందుకు వెళ్తామని చెప్పి చెప్పారు. కాబట్టి అటువంటి ఆ టైంలో మేము ఫెడరేషన్ కూడా ఒక మెట్టు తగ్గి యథావిధిగా అందరికీ కలిసి పనిచేసుకుని ముందుకెళ్దామని చెప్పేసి మేము చెప్పడం జరిగింది. ఇక్కడ మా సభ్యుల సమక్షంలో పెద్దల సమక్షంలో జరిగిన విషయాలు ఏంటి, మీకు క్లుప్తంగా మీకు ఆ రోజు ఒకటే చెప్తాను. అందరూ మన గౌరవం, ఎందుకంటే మన ఫెడరేషన్లో కార్మికులకు ఏ కష్టం వచ్చా ముందు నిలబడే వ్యక్తి మన చిరంజీవి గారు. ఆ విషయంలో మళ్ళీ బాలకృష్ణ గారు కూడా ఇన్వాల్వ్ అయ్యారు. తర్వాత చంద్రవాడి శ్రీనివాస్ గారు, ప్రసన్న కుమార్ గారు వీళ్ళందరూ వచ్చి లేదు జానీ మాస్టర్ని సస్పెన్షన్ ఎత్తేసేయండి, అలాగే సెక్రటరీ తప్పు చేశాడు కాబట్టి ఒక సెక్రటరీ మాత్రం సస్పెండ్ చేయండి, మిగతా కార్యవర్గం అంతా యథావిధిగా పనిచేస్తామంటే దానికి ఒప్పుకొని ఓకే సెక్రటరీ మాత్రమే ఎలక్షన్ పెట్టండి, మిగతా కార్యవర్గంతో నేను కలిసి పనిచేస్తానని చెప్పి సంతకం పెట్టారండి సుమలతాదేవి గారు. పెట్టి మళ్ళీ వెంటనే నెక్స్ట్ వారం రోజుల తర్వాత మళ్ళీ ఆ రోజు అదే మేడం చెప్పారు, లేదండి ఇక్కడ నేను ఏకపక్షంగా ఒక నిర్ణయం తీసుకున్నట్టు ఉంటుంది, కొంచెం మా సభ్యుల సమక్షంలో మా సభ్యులు కూడా మీరు చెప్పండి అంటే ఫెడరేషన్ వాళ్ళ సమావేశం ఏర్పాటు చేసి ఇది జరిగిందండి, ఇది అందరూ మనకు కట్టుబడి ఉండాలి అంటే అక్కడ ఒక 100 మందిని రెడీ చేసి లేదు మళ్ళీ మాకు ఎలక్షన్ కావాలని చెప్పేసి వారితో మాట్లాడించడం జరిగింది. ఎందుకంటే ఆ మీటింగ్ ఏర్పాటు చేసింది ఫెడరేషన్ అనుమతి లేకుండా ఎలక్షన్ పెట్టుకున్నారు. అసలు ఫెడరేషన్ మినిట్స్లో ఫెడరేషన్ సంతకం కూడా లేదు. ఇక ఫెడరేషన్ టోటల్గా విస్మరిస్తున్నందువల్ల ఫెడరేషన్ ఈరోజు కొంచెం తీవ్రంగా ఉండాలి. ఇక వారి నిర్ణయం వాళ్ళు తీసుకుంటారంటే వాళ్ళు యూనియన్ నడిపిస్తారంటే నడిపించుకోండి. మనకి 23 యూనియన్లు మనం ముందుకెళ్దాం. ఒక 23 యూనియన్లకి ఎవరన్నా డాన్సర్లు ఎవరన్నా మాకు అన్యాయం జరుగుతుందని వస్తే మాత్రం దాంట్లో ఉన్న సభ్యుల్ని మనం దగ్గర తీసుకుందామని చెప్పేసి మనం నిర్ణయించుకోవడం జరిగింది. మేము సారీ చెప్తున్నాం, క్షమించాలి, పెద్దలు చేసుకున్నామని చెప్పి అందరూ అంటే నమ్మే పరిస్థితి లేదు.